నవరాత్రులలో 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. ఇది ప్రారంభం 6 అక్టోబర్ 2024 ఆదివారం తెల్లవారుజామున 4:40 నుంచి 7 అక్టోబర్ 2024 సోమవారం ఉదయం 6:01 వరకు చవితి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారిని శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా పూజిస్తారు. శ్రీశైలంలో ఆ అమ్మవారిని కూష్మాండాదేవి రూపంలో అలంకరిస్తారు. శరన్నవరాత్రి 4వ రోజు పూజ చేసుకోవాల్సిన తేదీ 6 అక్టోబర్ 2024 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం విశాఖ రాత్రి 9:55 వరకు ఉన్నది. ఈ రోజున పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు అంతా శుభ సమయమే ఉన్నదండి. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 6 గంటల తర్వాత మీరు పూజను ప్రారంభించి నిర్వహించుకోండి. ఈ రోజున లలిత అమ్మవారికి దద్యోదనం, బెల్లం పరమాన్నం, పెసర బూరెలను నివేదన చేయాలి. కూష్మాండాదేవికి చిల్లు లేని అల్లపు గారెలను నివేదించాలి. ఈ రోజున అమ్మవారికి బంగారు రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి గులాబీలతోటి లేదా ఎర్రని కలువలతోటి అర్చించాలి. అలాగే అమ్మవారి శ్రీచక్రాన్ని, అమ్మవారిని కుంకుమతోటి పూజిస్తూ లలిత అష్టోత్తరం లేదా లలిత సహస్రనామాలను పఠించాలి. వీటితో పాటు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి అమ్మవారి మూల మంత్రం అలాగే శ్లోకాన్ని మీ యథాశక్తి కొలిది మీరు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు చదువుకుంటే మంచిది. ఈ రోజున నిషిద్ధ ఆహారం ఉసిరి. అలాగే మీ యథాశక్తి కొలది మీరు అమ్మవారి లలిత సహస్రనామ పుస్తకాలను ఎంత మందికి పంచగలిగితే అంత మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల మనకి అఖండ కీర్తి, సకల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. అలాగే మనకు ఉన్న దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా అమ్మవారు ఇటే తొలగించి మనల్ని సదా కాపాడుతూ ఉంటారు.